ఏంటి నాన్న నీకు ఇంత లేట్ అయింది? 6:30 అయిపోయింది. 5 o'clockకి వచ్చేసారు ట్యూషన్ పిల్లలు. వాళ్ళకేదో ఎగ్జామ్స్ అంట కదా, గోలగోలు చేస్తున్నారు. అది మమ్మీ, యాక్చువల్గా క్లయింట్కి ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండేది. నేనే చేశాను కాబట్టి నన్ను కూడా ఉండమన్నారు. అందుకనే హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది. పల్లవి, ఒకసారి నువ్వు కూర్చోవా స్టూడెంట్స్ దగ్గర? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను 15 minutesలో. నేనెందుకు కూర్చోవాలి? లాస్ట్ మంత్ నేను 500 రూపీస్ అడిగితే ఇచ్చావా? లేదు కదా. 10 minutes కూర్చుంటా అంతే. నీ ట్యూషన్ పిల్లలు నువ్వే చూసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ డయాగ్రామ్ ఉంది కదా, కొంచెం నీట్ గా లేబింగ్స్ చేయాలి అస్మా నెక్స్ట్ టైం. ఓకేనా? తీసుకో. ఇంకెంతసేపు మీ అందరిది? ఇంకా అవ్వలేదా? లాంగ్ ఆన్సర్ అక్క రేపు కంప్లీట్ చేస్తాం అక్క. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది కదా, మమ్మీ రమ్మన్నారు తొందరగా. సరే ఖుషి, కానీ ఇప్పుడు 15th కదా ఈరోజు డేట్. లాస్ట్ మంత్ ఫీజు ఇవ్వలేదు నాన్న. అయ్యో మర్చిపోయాను అక్క, ఇదిగో 500ఏనా? నేను చెప్పాను కదమ్మా 100 రూపీస్ ఎక్స్ట్రా అయిందని. నువ్వు 9th వచ్చావు. ఏమో అక్క, మమ్మీ ఇంతే ఇచ్చింది, తననే అడగండి, నాకైతే తెలీదు. సరే సరే సరే, మరి జాగ్రత్తగా వెళ్ళండి. మమ్మీ ఇదిగో ఈ 500 తీసుకో. నీ కాలేజ్లో ఫెస్ట్ ఉంది, బట్టలు కొనుక్కోవాలన్నావు కదా. అది కదా మమ్మీ, ఇప్పుడు కూరగాయలు తీసుకురావాలి కదా, మళ్ళీ డాడీని అడగ అనవసరంగా టెన్షన్ తీసుకుంటారు. ఇది తీసుకో, తర్వాత చూసుకుందాంలే, నా ఖర్చులు అదంతా ఏదేదో అంటావు. ఫస్ట్ తీసుకో. ట్యూషన్ అంటూ 2 hours 2.5 hours చదివించాలి. రాత్రి 10:30 వరకు చదివిస్తారా? వాళ్ళు ఇచ్చే ఫీజులకి నీ పిచ్చి కాకపోతే? అది కాదు పల్లవి, వాళ్ళు ఫీజు ఎంత ఇచ్చినా సిలబస్ అన్నది నేను కంప్లీట్ చేయించాలి కదా, లేకపోతే వాళ్ళు ట్యూషన్కి వచ్చి లాభమే ఉంటుంది. సర్లే, నీకు కష్టపడటం ఇష్టం అయితే నేనేం చేస్తాను, నీ ఇష్టం. ఇంకెంతసేపైనా చెప్పుకో, నాకేంటి.